పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ పదవి కోసం పవన్ కళ్యాణ్ పార్టీని విస్తరించుకోవాలని చూస్తున్నారా? రాజ్యసభ పదవి మాత్రం ఖచ్చితంగా. ఆ పదవి కోసం మరో పేరు పరిశీలన. రాజకీయాల్లో ఎప్పుడూ ఆశావాదం ఉంటూనే ఉంటుంది. ఒక పదవి ఉంటూనే ఇంకో పదవి కావాలనే కాంక్ష రాజకీయ నేతలకు ఉంటుంది. ముఖ్యంగా అధినేతలకు తమ దగ్గర నేతలకు కార్యకర్తలకు ఏదో ఒక పదవి ఇవ్వాలని, తమ పార్టీ విస్తరించుకోవాలని ఆశ ఎటు తిరిగి ఉంటుంది. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి జనసేనకు తమ వంతుగా పార్టీని విస్తరించుకుంటూ వస్తుంది. కూటమి అధికారంలో ఉన్న ఈ సమయంలో మంత్రి పదవులు, ఎమ్మెల్సీలు అన్నీ ఒక్కొక్కటిగా తీసుకుంటూ వస్తుంది. ఆ పదవికి మాత్రం జనసేన ఇప్పటిదాకా పోటీ పడలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పదవి కావాలంటూ ప్రస్తావన తెచ్చినట్లు సమాచారం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని విస్తరించుకోవాలని చూస్తున్నారు. 21 మంది ఎమ్మెల్యేలున్నారు, 2 ఎంపీలున్నారు, 2 ఎమ్మెల్సీలున్నారు. అయితే ఆయన రాజ్యసభ పదవిలో మాత్రం ఎవరూ లేరు. త్వరలోనే భర్తీ అయ్యే రాజ్యసభ పోస్టులో జనసేనకు ఒక పోస్టు కేటాయించాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ముందు తన ప్రతిపాదన ఉంచినట్లు తెలిసింది. తద్వారా రాష్ట్ర కేంద్ర ఉభయ సభలోనూ జనసేనకు ప్రాతినిధ్యం లభిస్తుందని భావిస్తున్నారు. త్వరలో కొన్ని రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వచ్చే ఏడాది 4 రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. అందులో వైసీపీకి చెందిన పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, టీడీపీకి చెందిన సానా సతీష్ బాబులు 2026 జూన్ 21న పదవి విరమణ చేయనున్నారు. అంటే మరో ఏడాదిలో 4 రాజ్యసభ సభ్యుల పదవులు ఖాళీ కానున్నాయి. అందులో టీడీపీకి చెందిన సానా సతీష్ బాబుకు తిరిగి రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉంది. వైసీపీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి ఒక్క పోస్టు కూడా రాలేదు. దీంతో మిగిలిన 3 బీజేపీ, టీడీపీ, జనసేన 3 పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నా అందులో టీడీపీది ఒకటి ఉండడంతో దాన్ని వదిలేగా మిగిలిన 3 ఒకటి తమకు ఇవ్వాలని ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంలో అమిత్ షాకు చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాతనే పవన్ కళ్యాణ్ కూడా తమ పార్టీకి ఒకటి కేటాయించాలని కోరడంతో మొత్తం ఖాళీ అయ్యే 4 స్థానాల్లో 2 టీడీపీ, బీజేపీ, జనసేన చేరి 1 స్థానాలను తీసుకోవాలన్న ఒప్పందం దాదాపు ఖరారైనట్లు తెలిసింది. అయితే మొన్నటి వరకు జనసేన నుంచి లింగంనేని రమేష్ అనే ప్రచారం నడిచింది. అయితే లింగంనేని రమేష్కు టీడీపీ నుంచి ఇవ్వాలని పవన్ కోరినట్లు తెలుస్తుంది. తమ పార్టీ నుంచి మరొకరికి రాజ్యసభకు పంపుతామని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలిసింది. లింగంనేని రమేష్ పేరును జనసేన నుంచి పంపినా జనాలు మాత్రం అతన్ని తెలుగుదేశం అభ్యర్థిగానే భావిస్తారని, అందుకే తమ పార్టీకి చెందిన వారికి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అనుకున్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా నుంచి బలమైన నేతను రాజ్యసభకు ఎంపిక చేయాలని కూడా పవన్ కళ్యాణ్ ప్రాథమికంగా నిర్ణయించారని తెలిసింది. అయితే మరొక ఆలోచన కూడా చేస్తున్నారట. నాగబాబును రాజ్యసభకు పంపి ఎమ్మెల్సీ స్థానాన్ని మరొకరికి అప్పగించే యోచనలో కూడా జనసేనాని ఉన్నారని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.